జగిని టెక్స్టైల్స్ జగిని దంత వైద్యశాల సంయుక్త ఆధ్వర్యంలో కనగల్ మండలం దర్వేష్పురం శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన వేసవి చలివేంద్రం మంగళవారం నల్గొండ డీఎస్పీ శివరామరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. డీఎస్పీ మాట్లాడుతూ జగిని వెంకన్న సేవా గుణంలో చేస్తున్న సామాజిక కార్యక్రమాలు సంతోషకరమని అన్నారు. వేసవిలో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తూ ఎంతో మంది దాహాన్ని తీరుస్తున్న జగిని టెక్స్టైల్స్ మరింత అభివృద్ధి చెందాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐ ఆదిరెడ్డి, ఆలయ చైర్మన్ వెంకటరెడ్డి, మాజీ చైర్మన్ గోపాల్ రెడ్డి, ఈవో జయరామయ్య, ఆలయ అర్చకులు శ్రవణ్, ఎస్ఐ నరసింహ తదితరులు పాల్గొన్నారు. చూడండి కొంచెం చూడాలి దర్వేష్పురం శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవస్థానం వద్ద మన నల్గొండ పట్టణానికి చెందినటువంటి వ్యాపారవేత్త జగిని వెంకన్న గారు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం. ఎండాకాలం కాబట్టి ఇక్కడ దేవస్థానానికి వచ్చిన ప్రజలకు కూడా వాళ్ళ దాహార్తిని తీర్చడం జరుగుతుంది. ఎండలు బాగుపడుతున్నాయి కాబట్టి ప్రతి సంవత్సరం కూడా వెంకన్న గారు మిత్రులు దాదాపు 11 చోట్ల నల్గొండ పట్టణంలో మా ఎస్పీ గారి ఆఫీసు ముందు కూడా, అదేవిధంగా మా ఆఫీసు ముందు, తర్వాత ఇక్కడ దర్వేష్పురంలో వివిధ ప్రాంతాల్లో 11 చోట్ల గత 21 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని చేపడుతుండో వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము. ప్రజలకు ఎంతో కొంత సర్వీస్ చేయాలన్న ఉద్దేశంతో అన్నగారు ఈ కార్యక్రమాన్ని చేయడము చాలా సంతోషం. ప్రతి ఒక్కరు కూడా ఆ సేవా తత్పరతను ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాను ఈ సందర్భంగా. థ్యాంక్ యూ. ఎల్లమ్మ టెంపుల్ వద్ద జగిని వాళ్ళు ఏర్పాటు చేసిన చలివేంద్రం కేంద్రానికి వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇంకో విషయం కూడా చెప్తున్నా, మా గుడి తరఫున నేను మా గుడి ముందల సీసీ రోడ్డు కాలుతున్నందువల్ల భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే మేము రేపు గుడి ముందల నుంచి కొబ్బరికాయలు కొట్టే కాడ నుంచి గుడి ముందల వరకు పైన తడకలేసి ఎండ పడకుండా గుడి తరఫున సెలవు పందిరిని ఏర్పాటు చేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాను. మా తల్లి దేవస్థానం దర్వేష్పురం నందు ఈరోజు మా చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం మాకు గర్వకారణంగా శుభాభినందనంగా కనపడుతుంది.
అందరికి కూడా ఎల్లమ్మ వారి ఆశీస్సులు పూర్తిగా సంపూర్ణంగా ఉండాలని, అందరూ ఆయురారోగ్యంతో జీవించాలని కోరుకుంటున్నాము. అలాగే ఈరోజు ఇక్కడ గత 13 సంవత్సరాల నుంచి మేము 11 చలివేంద్రాలు ఓపెన్ చేస్తున్నాము. దానిలో భాగంగానే ఇక్కడ నూతనంగా నిర్మించడం జరిగింది. ఇక్కడ దీనికి ప్రత్యేకంగా ముఖ్య అతిథిగా డిఎస్పీ శివరామరెడ్డి గారు, ఆర్డిటి సిఐ గారు, అలాగే ఆలయ చైర్మన్, ఆలయ ఈఓ గారు, ఆలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది మాకు పూర్తి సహాయ సహకారాలు అందించారు. వారందరికీ కూడా మాకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాగే పాఠశాల మొత్తం వినియోగించుకోవాలని, ఇంకా కూడా ఎక్కడైనా అవసరం ఉందనుకుంటే ఇంకొక చలివేంద్రం కూడా ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కాబట్టి మా జగనీ టెక్స్టైల్స్, జగనీ దంత వైద్యశాల, ఆలివ్ డెంటల్ నుంచి మా ప్రత్యేక కృతజ్ఞతలు.